ఏప్రిల్ 24 యోహాను సువార్త 8వ అధ్యాయము 37 నుండి 42 వచనములు. ఆత్మీయ కుమారత్వానికి నిజమైన లక్షణాలను గురించి మనకు బోధించబడింది. మన ప్రభువు 2 బలమైన మాటలతో ఈ విషయాన్ని మరింతగా స్పష్టం చేశాడు. మా తండ్రి అబ్రహాము అని యూదులు చెప్పారా? మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము క్రియలు చేస్తారు అని యేసు చెప్పాడు. యూదులు మాకు ఒక్కడే తండ్రి, ఆయన దేవుడు అని చెప్పారా? ఆయన బదులిస్తూ, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు అన్నాడు. క్రీస్తు పలికిన ఈ 2 మాటలు మన హృదయాల్లో ఇంకిపోవాలి. అవి ఆధునిక కాలంలో అతి సాధారణ తప్పిదాలుగా ఉన్న 2 అతి తుంటరి ప్రశ్నలకు జవాబిస్తాయి. ఒక ప్రక్కన సార్వత్రిక దేవుని తండ్రి తత్వాన్ని గురించి పైపైన మాట్లాడడానికి మించిన సాధారణ విషయం ఏమిటి? మనకిలా చెప్పబడింది: మనుషులందరూ దేవుని బిడ్డలే. వారి నమ్మకం, మతం ఏదైనా తుదకు వారికి తండ్రి ఇంట్లో ఒక స్థానం ఉంది. అక్కడ అనేక నివాసాలున్నాయి. మరోవైపున బాప్తిస్మ ప్రభావం, సంఘ సభ్యత్వ భాగ్యం గురించిన గొప్ప మాటలకు మించిన సాధారణమైన విషయం ఏముంది? మనకిలా చెప్పబడింది: బాప్తిస్మం వలన బాప్తిస్మం పొందిన వారంతా దేవుని పిల్లలుగా చేయబడ్డారు. వారు ఎలాంటి వ్యత్యాసం లేకుండా సంఘ సభ్యులుగా, సర్వశక్తిమంతుని కుమారులుగా, కుమార్తెలుగా సంబోధించబడే హక్కును పొంది ఉన్నారు. మన ముందున్న పాఠ్యభాగంలో ప్రభువు పలికిన సులువైన భాషతో ఇలాంటి మాటలు ఎన్నడూ సమాధానపరచబడలేవు. ఒకవేళ ఆ మాటలకు ఏదైనా భావం ఉంటే యేసుక్రీస్తును ప్రేమించకుండా ఎవరూ నిజంగా దేవుని బిడ్డగా ఉండలేరు. బాప్తిస్మ ఆరాధన లేక సంఘ సిద్ధాంతం అతన్ని దేవుని బిడ్డల మధ్య లెక్కించవచ్చును. కానీ యేసుక్రీస్తు ప్రభువును యథార్థంగా ప్రేమించిన వాడెవడూ కూడా దేవుని కుమారత్వం వాస్తవికతను, దాని ఆశీర్వాదాలను కలిగి ఉండలేడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24. ఇలాంటి విషయాల్లో మనం వట్టి మాటల చేత కదిలించబడకూడదు. బల్ల విషయంలో మనం చులకన చేస్తున్నామన్న నిందను మనం తీవ్రంగా విభేదించబద్ధులమై ఉన్నాము. మనం ఒకే ఒక ప్రశ్న అడగాలి: ఏమి వ్రాయబడింది? ప్రభువు ఏమని చెబుతున్నాడు? మన ముందున్న ఈ మాటలతో మనం ఒకే ఒక ముగింపుకు రావచ్చు: క్రీస్తు పట్ల ప్రేమ లేని చోట దేవుని పట్ల కుమారత్వం లేదు. ధ్యానం కోసం: దేవుణ్ణి తండ్రిగా పిలిచే హక్కు క్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్న వారికి మాత్రమే చెందుతుంది.